Action. రేపటికి నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఎలా ఉంటుందో చూద్దాం 10th మార్చ్కి. ఓకే, ఈరోజు మార్కెట్స్ వచ్చి 24,028 దగ్గర క్లోజ్ అయినాయి విత్ 428 పాయింట్స్ డౌన్ సైడ్తో. ఓకే, మీకు ఫ్రైడే చెప్పడం కూడా జరిగింది మార్కెట్స్ అనేది వీక్గా ఉన్నాయని చెప్పి. ఆల్మోస్ట్ ఇవాళ 700 పాయింట్స్ దాకా పడిపోయి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ డౌన్ అవడం వల్ల, అంటే ఆల్మోస్ట్ 24% నుంచి 12%కి డౌన్ అవడం వల్ల మన మార్కెట్స్ అనేవి కొద్దిగా రికవర్ అయినాయి. బట్ ఏంటంటే స్టిల్ యూఎస్ మార్కెట్స్ ఈ రోజు నైట్ ఎలా క్లోజ్ అవుతాయి అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎలా క్లోజ్ అవుతాయి అనే బేస్ మీద రేపు మార్కెట్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఆప్షన్స్ అయిన డేటా ప్రకారం సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది 24,428 దగ్గర క్లోజ్ అయింది విత్ 422 పాయింట్స్ డౌన్ సైడ్తో ఈరోజు అయితే మార్కెట్ క్లోజ్ అయింది. ఓకే, మనం సపోర్ట్ చూసుకున్నట్టయితే 23,800 దగ్గర హైయెస్ట్ ఓఏ బిల్డ్ అయింది. ఓకే, 1,09,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఓకే, 23,800 అనేది సపోర్ట్ కింద యాడ్ చేస్తుంది. అండ్ రెసిస్టెన్స్ వచ్చి 24,200, ఇది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్. ఓకే, 48,000 కాంట్రాక్ట్స్ అనేవి ఇక్కడ బిల్డ్ అయినాయి. ఓకే, సో నేను ఎట్ సైడ్ చెప్పట్లేదు ఈరోజు. ఒక మీకు సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఇచ్చాను. సపోర్ట్స్ 23,800, రెసిస్టెన్స్ 24,200. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మీకు టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. మీరు ఎవరైనా జాయిన్ కావాలో ఉంటే జాయిన్ అవ్వండి. విన్ అండ్ రైజ్ తెలుగు అని ఉంటుంది. 20,000 మెంబర్స్ ఉంటారు. నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతుంది. ఆప్షన్ చేయండి, డేటా సేవ్ చేసుకోండి. అండ్ వెళ్తూ నిఫ్టీ అని కామెంట్ చేయండి. మీకు ఫర్దర్గా మోర్ వీడియోస్ అనేది మీకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.